హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026లో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మనం వచ్చేసి ఈ ఇయర్ నుంచి కుకింగ్ వీడియోస్ కూడా అంటే జనవరి 1 నుంచి ఈ రోజు నుంచి కుకింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. ఓకే, ముందుగా మనం స్వీట్ ఐటెంతో అయితే స్టార్ట్ చేద్దాం. అందుకనే క్యారెట్ హల్వాని అయితే చేసుకుందాం మనం. ఇది వింటర్ స్పెషల్ కదా, వింటర్ స్పెషల్ నార్త్ ఇండియన్స్ చాలా బాగా చేస్తారండి. ఓకేనా, మనకి ఏంటంటే ఈ డిసెంబర్ జనవరి నెలల్లో ఈ టైప్ క్యారెట్ అయితే దొరుకుద్ది. చాలా తీయగా ఉంటుందండి, బాగుంటుంది. దీన్ని ముందుగా మనం పీల్ చేసి వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అవ్వడం వల్ల ఏంటంటే మనకి కొంచెం హల్వా మంచిగా వస్తుంది అనమాట. అంటే టేస్టీగా ఉంటుంది, అలానే పాడైపోదు అనమాట. తొందరగా పాడైపోతుంది. తొందరగా అంటే ఒక 4-5 డేస్ వరకు అట్లా తింటాం, అంతకంటే ఏం కాదు కదా. చూడండి, దీన్ని మనం ఇట్లా క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదండి, దాన్ని యూజ్ చేసి మొత్తం క్యారెట్ అంతా తురుముకోవాలి. చూడండి, నేహ ఇక్కడ హెల్ప్ చేస్తుంది నా కోసం. వద్దమ్మా అని చెప్తే వినలేదు. సరే అయితే అని చెప్పాను. ఒక 2 మినిట్స్ అంతా పట్టుకొని నాకు చేయి నొప్పి వస్తుందని వదిలేసింది. చూడండి, మొత్తం క్యారెట్ అంతా ఇలా అయితే తురుముకున్నానండి. ఓకే, నేను క్వాంటిటీ వైజ్ అయితే ఏం చెప్పట్లేదండి, నార్మల్గా మనం తీసుకోవటమే. ఈ అంటే కేజీ 1/2 కేజీ అలా ఏం చెప్పట్లేదు. ఓకేనా, మనకి ఎంత కావాలి అనుకుంటే చూసుకొని వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. చూడండి, మనం తీసుకున్న క్యారెట్ అయితే ఇంత తురుమైతే వచ్చింది. దీనికి మనం ఇలా ఒక బాండీ అయితే తీసుకోవాలండి. కళాయి కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే దానిలో కంటే ఇలా అయితే కొంచెం బాగుంటుంది. అంటే మనకి బయటికి పడిపోకుండా కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా, అందుకని. చూడండి, మనకు అవసరమైనంత నెయ్యి అయితే తీసుకోవాలి. హోమ్ మేడ్ అయితే ఇంకా చాలా బెస్ట్ అండి, అంటే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలా లేదనుకుంటే బయట మనం తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలాచీ అయితే 3-4 అయితే అదే గీలో అయితే ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే దాని తర్వాత మనం దంచుకునేటప్పుడు తొందరగా పౌడర్ అవుద్ది అనమాట, ఈజీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. ఓకేనా, చూసారు కదా, దానిలోనే మనం కాజు అలానే బాదం కూడా వేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే హల్వాలో నాకైతే కిస్మిస్ అంత నచ్చదండి, దానికోసమని నేను స్కిప్ చేశాను. ఇంక మీ ఆప్షనల్ అనమాట. చూడండి, మనం ముందుగా తురుముకున్న క్యారెట్ అయితే ఉంది కదా, దాన్ని ఇదే గీలో అయితే ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా వేసేయాలండి. ఓకేనా, మొత్తం అంతా వేసి దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి అది ఇంకిపోయినంత వరకు అయితే మనం దాన్ని అలానే ఉంచాలి. అంటే మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలన్నమాట. చూసారు కదా, దీనికి మొత్తం కలర్ కూడా చేంజ్ అవుద్దండి. చూసారు కదా, ఇప్పుడైతే కలర్ చేంజ్ అయింది. అలానే దానిలో ఉన్న వాటర్ కూడా చాలా వరకు అయితే ఇంకిపోయాయి అన్నమాట. ఓకే, ముందుగా మనం గీలో అయితే మనం ఇలాచీ వేసుకున్నాం కదండి, దానివల్ల ఏంటంటే గీ కూడా ఇలాచీ ఫ్లేవర్లో ఉంటుంది అనమాట. అందుకని మనకి ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అవుద్ది అనమాట హల్వాకి. ఓకేనా, మనం లాస్ట్లో వేసుకునే దానికంటే జస్ట్ ఒకసారి ఫ్రై చేసి దాన్ని లాస్ట్లో పౌడర్ చేసి వేసుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా మొత్తం వాటర్ అంతా ఇంకిన తర్వాత మనం పాలైతే వేసుకోవాలి. ఇవి ఏంటంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బెటర్ అండి. ఓకేనా, ఇవి కూడా ఏంటంటే మనకి ఎంతవరకు అంటే ఆ క్యారెట్ ఉంది కదా, అది మునిగేంత వరకు మాత్రమే వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకున్నా అది మొత్తం డ్రై అవ్వడానికి మనకి ఎక్కువ టైం పడుద్ది, ఉడకడానికి అంత అవసరం లేదు. జస్ట్ అది మునిగేంత వరకు ఉంటే సరిపోద్దండి. ఓకేనా, నాకైతే ఇక్కడ 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్, అంటే లీటర్ కంటే కొంచెం తక్కువ అయితే పడ్డాయండి. ఓకేనా, అవి కూడా మొత్తం కొంచెం డ్రై అయిన తర్వాత పంచదార వేసుకోవాలి. పంచదార అయితే తక్కువనే వేసాను చూడండి, ఎందుకంటే క్యారెట్ చాలా స్వీట్గా ఉన్నాయి. ఓకేనా, దీని ప్లేస్లో మీరు బెల్లం అయినా యూజ్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే బెల్లం హెల్త్కి మంచిది, కానీ చూడటానికి అంత హల్వాకైతే అంత బాగా అనిపించదు అనమాట. కాబట్టి నేనైతే పంచదార వేసాను, మీ ఇష్టం, బెల్లం వేసుకున్నా బాగుంటుందండి. ఓకేనా, చూసారు కదా వాటర్ ఎలా వచ్చిందో, మళ్ళీ పల్చగా అయ్యిందనమాట. ఓకే, మనం ఏంటంటే పంచదార వేసినప్పుడు అది మళ్ళీ కొంచెం లిక్విడ్లా ఫామ్ అవుద్దండి, దాన్ని కూడా మొత్తం
వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉంచాలి. అప్పుడు ఏంటంటే చూడండి ఇలా అయితే తయారవుద్ది. అలా కొంచెం థిక్గా అయినప్పుడు మన దగ్గర ఉన్న కాజు, బాదం, ఇంకా అలానే దంచి పెట్టుకున్న ఇలాచి ఇవంతా వేసుకోవాలి. వేసుకొని జస్ట్ కలుపుకోవాలండి. మొత్తం అంతా అయిన తర్వాత చాలా తక్కువ సాల్ట్ అయితే వేయాలి. మొత్తం అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అనమాట. నేనైతే వీడియో తీసాను కానీ అదైతే మిస్ అయింది. ఓకే, అందుకే చెప్తున్నాను. ఏ స్వీట్లో అయినా సరే కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, అంతే, చాలా ఈజీ క్విక్ హల్వా రెడీ. బాయ్ బాయ్.